హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు డే 1 ఆఫ్ మై జర్నీ. సో చూడాలి ఎలా అవుతుంది ఏంటి అని. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు స్టార్ట్ ది డే. ఈరోజు అయితే 7:15కి లేచాను అనమాట. లేచి ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడైతే నేను వర్కౌట్ చేయాలనుకుంటున్నాను అనమాట. 1 అవర్ వర్కౌట్, హాఫ్ అన్ అవర్ జుంబా డాన్స్ చేస్తాను అండ్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి మామూలుగా వర్కౌట్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. సో మోక్షిత కన్నా ముందు లెగుద్దామని ఎన్నిసార్లు అనుకుంటున్నా అవ్వలేదు. నాతో పాటు తను కూడా లేచేస్తుంది అనమాట. ఒకవేళ తనకంటే ముందు నేను లేచుంటే ఈ ఎక్సర్సైజెస్ ఇంకా కుకింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేస్తే తను లేచేసరికి నేను ఫ్రీ అవుతాను, వీడియో కూడా సరిగ్గా తీసుకోవడానికి అవుతుంది నాకు. బట్ ఇప్పుడు తను కూడా లేచింది కాబట్టి మొత్తం గజిబిజిగా ఉంది, హడావుడిగా ఉందన్నమాట. సో యా, లెట్స్ స్టార్ట్ ది డే 1. డే 1 స్టార్ట్ చేసే కన్నా ముందు డే 0లో నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను ఏంటి అని చెప్పి నేను ఆ వీడియోలో షేర్ చేసుకోలేదు. సో అవన్నీ నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను. ఓవర్ నైట్ సోక్ చేసిన బాదం, వాల్నట్స్ అండ్ బ్లాక్ రెజిన్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాను. ఇవన్నీ నైట్ సోక్ చేయడం ఈజీనే కానీ మార్నింగ్ బాదం పీల్ చేయడం మాత్రం నాకు చాలా బద్ధకంగా ఉంటుంది. బట్ మనం తినాలి కాబట్టి, హెల్దీ కాబట్టి మాత్రమే నేను ఆ పని చేస్తాను అనమాట. మార్నింగ్ టిఫిన్గా నేను ఉప్మా చేశాను. యాక్చువల్లీ ఒకప్పుడైతే నాకు ఈ ఉప్మా తినడం అస్సలు నచ్చేది కాదు. నూకుప్మా అంటారు కదా, అదనమాట. అది నచ్చదు కాబట్టి నేను ఏంటంటే సేమియా కూడా యాడ్ చేసుకొని చేసేదాన్ని. బట్ సేమియా హెల్త్కి మంచిది కాదు కాబట్టి టోటలీ అవాయిడ్ చేసేసాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే అవి తిన్నాను. లంచ్ అయితే ఇక్కడ నేను పప్పు తీసుకున్నాను అండ్ అరటికాయ కర్రీ ఉంటుంది కదా, అది అరటికాయ తొక్కుతో పచ్చడి చేశాను అనమాట. కొంచెం రైస్, 150 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను నేను. బటర్ మిల్క్, అందులో కొంచెం ఫ్లాక్సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకొని తాగేసాను. సో వీటితో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను స్నాక్స్గా అయితే ఫ్రూట్సే తిన్నాను గైస్. నేను వీడియో తీయలేదు. నైట్ డిన్నర్ కూడా సేమ్ ఆఫ్టర్నూన్ ఏం తిన్నానో అవే తిన్నాను, అందుకే అది కూడా వీడియో తీయలేదు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ టైంలో వీడియో తీయాలని థాటే రాలేదనమాట. అంటే అలవాటు లేదు కదా, సో ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను కాబట్టి ఇంకా అలవాటు చేసుకోవాలి బాగా. సో అదైతే నా డే 0. ఇప్పుడు డే 1కి వచ్చేస్తే మార్నింగ్ లేచిన తర్వాత నేను ఇలా జుంబా డాన్స్ చేస్తున్నాను. మోక్ష లేచేసింది కాబట్టి తను అలా సోఫా మీద కూర్చొని పెట్టిస్తే తను టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ వెయిట్ లాస్ జర్నీలో ఓన్లీ వెయిట్ లాస్ కోసమే కాకుండా మనం బేబీస్తో ఉంటాం కాబట్టి పోస్ట్ పార్టంలో వెయిట్ లాస్ చేయడం అంటే చాలా కష్టం. బికాస్ బేబీస్ని చూసుకుంటూ ఇటు పక్క మనం వర్కౌట్ చేయాలి అంటే చాలా కష్టం. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోస్ యూజ్ అవుతాయి కదా అని నేను చేస్తున్నాను అనమాట. నా మెయిన్ మోటో అది. మోక్షిత పుట్టిన తర్వాత నేను వెయిట్ లాస్ కోసం 9 months అసలు ఆలోచించలేదు. బికాస్ మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఆకలేస్తుంది కాబట్టి నేను అయితే ఆ టైంలో ఎక్కువ తినేదాన్ని, అందుకే వెయిట్ గెయిన్ అయ్యాను. బట్ నేనైతే వెయిట్ లాస్ అవ్వాలి అని ఆ ఆలోచన నాకు లేదు ఆ టైంలో. 9 months తర్వాత ఏంటి అంటే మోక్షిత 1-2 hours నేను లేకపోయినా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండగలదు అని చెప్పి ఆ టైంలో నేను ఒక 1 hour బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. నియర్లీ 1 month నేను వాకింగ్ చేశాను. ఆ టైంలో అయితే ఫుడ్ కంట్రోల్ ఏం చేయలేదు కానీ బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఉండేదాన్ని. తర్వాత బెంగళూరు రావడం, ఇక్కడ మోక్షతను చూసుకునేసరికి సరిపోయేది. సో నా మీద నేను కేర్ తీసుకోలేకపోయాను. తర్వాత మళ్ళీ బొబ్బులు వెళ్ళినప్పుడు మోక్షకి హెల్త్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ జరగడం వల్ల 1 by 1 నేను ఇంకా ఏం చేయలేకపోయాను. అండ్ మోక్షత కూడా ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. నేను జుంబా డాన్స్ చేస్తున్నా, ఆర్ఎల్స్ నా వర్క్స్ నేను చేసుకుంటున్నా సరే మోక్షత తనంతా తను ఆడుకోవడం స్టార్ట్ చేసింది కాబట్టి ఓకే, దిస్ ఇస్ ది పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ మై జర్నీ అనిపించింది. సో అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను. ఏదో 6 months చేసేద్దాము, స్లిమ్ అయిపోదాము, తర్వాత ఇంకా ఇవేవి చేయక్కర్లేదు అనే థాట్లో నేను లేను. నా హోల్ లైఫ్ నేను బతుకున్నంత వరకు ఇలా హెల్దీ వేలో ఉందాము అని చెప్పి నేను అనుకుంటున్నాను. బికాస్ మోక్షతను పాడు చేసిన దాన్ని నేను అవ్వకూడదు అని చెప్పి మంత్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ అయితే బయట ఫుడ్ తినడం ఇవన్నీ చేయడం కామన్ గైస్. ఇలాంటి టైంలో మనం ఆపలేము, పిల్లలు కూడా ఇప్పుడు ఆగరు. బట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం మన వంతు మనం ట్రై చేయాలి కదా, అందుకే నేను ఈ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మనం చేంజ్ అయితే తర్వాత పిల్లల్ని చేంజ్ చేయగలం. మనమేం చేంజ్ చేయకుండా వాళ్ళు మారిపోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి అంటే అది జరగని పని. నా చిన్నప్పటి నుంచి కూడా నేను నా హాలిడేస్ టైంలో వాకింగ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేసేదాన్ని బికాస్ ఆఫ్ మై డాడ్. అతను నన్ను మోటివేట్ చేసేవారు. హాలిడేస్ టైంలో ఖాళీగానే ఉంటావు కదా, మార్నింగ్ ఒక 1 hour 2 hours అయినా సరే నువ్వు వాకింగ్ చేస్తే బెటర్ కదా అనేసి. సో అతను అలవాటే నాకు ఇప్పుడు వచ్చింది అని నేను చెప్పుకుంటాను. ఫ్యూచర్లో మోక్షిత కూడా మా మమ్మీ వల్ల నేను ఇది నేర్చుకున్నాను అని ఏదో ఒక థింగ్ అయినా చెప్పాలి అనేసి నా కోరిక. సో దానికోసమే నా ఈ ప్రయత్నం. సో ఇప్పుడు జుంబా డాన్స్ అయిపోయింది కానీ స్వెట్ అయితే ఎక్కువ పట్టలేదు నేను ఈరోజు. అండ్ జీరా వాటర్ తాగుతున్నాను గైస్. మార్నింగ్ డ్రింక్స్గా చాలా చెప్తున్నారు కానీ జీరా వాటర్ నైట్ తాగితే కొంతమంది మంచిది అంటున్నారు, మార్నింగ్ తాగితే కొంతమంది మంచిది అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు, డైలమాలో ఉన్నాను. బట్ నైట్ ఏం తాగలేం కాబట్టి నేనైతే మార్నింగే తీసుకుంటున్నాను ఎలాంటి డ్రింక్ అయినా సరే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పోహా చేస్తున్నాను. పోహాలోని ఆల్మోస్ట్ అందరూ ఏంటి అంటే బంగాళదుంప వేస్తారు. బట్ మార్నింగ్ బంగాళదుంప తినడం అంత మంచిది కాదు కాబట్టి నేనైతే
నేనైతే అందులో టమాటా, క్యారెట్, గ్రీన్ పీస్ ఇలాంటివన్నీ వేసి చేస్తున్నాను అనమాట. సో దట్ కొంచెం హెల్దీ వేలో చేసినట్టు ఉంటుంది కదా అని. అండ్ ఈరోజు ఎగ్ కూడా యాడ్ చేయబోతున్నాను. డే 0లో నేను ఎగ్ తినలేదు. బికాస్ ఏదైనా జర్నీ స్టార్ట్ చేస్తున్నాము అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనేసి ఒక థాట్ అయితే ఉంటది. డైలీ 2 ఎగ్స్ తింటే మంచి ప్రోటీన్ వస్తుందని తెలుసు, కానీ తినలేం. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మనం అలా తినలేదు కాబట్టి ఇప్పుడు ఒకేసారి తినాలి అంటే మనకి మనసు రాదు. అమ్మో డబ్బులు అయిపోతాయి అన్ని ఎగ్స్ ఈరోజు వండాలి అంటే అన్నట్టు. సో అందుకే నేను కూడా స్లోగా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వెళ్తే మన బ్రెయిన్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే ఫైన్, అందులో ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు అనిపిస్తుంది. అదే ఒకేసారి అన్ని పాటించేసాం అనుకోండి, బ్రెయిన్ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది, మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది వద్దు 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 అని. సో స్లోగా ట్రైన్ చేయాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ లోకి పూహ, ఎగ్ అండ్ కొన్ని నట్స్ అయితే తినేసాం కదా. ఇప్పుడు ఏంటంటే వాటర్ మెయిన్. వాటర్ మనం పక్కన పెట్టుకుంటేనే మనకి తాగాలి అని గుర్తొస్తుంది. లేకపోతే మనం పనిలో పడిపోతే మాత్రం వాటర్ తాగాలి అని చెప్పి గుర్తురాదు డేలోని. నాకైతే ఈవినింగ్ 6 ఆ టైంకి కొంచెం ఫ్రీ అవుతాం కదా, అన్ని పనులు అయిపోయి ఆ టైం అప్పుడు అమ్మ ఈరోజు వాటర్ తాగలేదని గుర్తొస్తుంది. సో అందుకే ఈ రోజు నుంచి ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వాటర్ బాటిల్ క్యారీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఒక హ్యాండ్ లో ఫోన్ పక్కగా ఉంటది కదా, ఇంకో హ్యాండ్ లో వాటర్ బాటిల్ ఉంటేనే మనం హైడ్రేట్ గా ఉండగలం. నేను వీడియోస్ తీస్తున్నానే గానీ మోక్షి అయితే నన్ను పక్క నుంచి లాగుతూనే ఉంది, అది ఇది అనుకొని కిలుకుతుంది అనమాట. బట్ ఎలాగో ఒకలాగా వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను. ఒకేసారి 1/2 లీటర్ 1 లీటర్ తాగే కన్నా కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు హాఫ్ అన్ అవర్ కి అలా తాగితే ఉంటే బెటర్ అనేసి నా ఫీలింగ్. అండ్ నేను తాగుతున్నప్పుడు మోక్షిత కూడా నాతో పాటు పక్కన తాగడానికి ట్రై చేస్తుంది. సో ఇది కూడా ఒక మంచి హ్యాబిటే కదా, తనకు కూడా వాటర్ ఇంటేక్ ఉంటది కాబట్టి. నేను వాటర్ తాగితేనే నేను తనకి ఇవ్వగలను, నేనే మర్చిపోతా ఉంటాను వాటర్ తాగాలి అని. ఇంకా తనకేమి ఇస్తాను చెప్పండి. అందుకే ఇంకా ఈ చేంజ్ కూడా తెస్తున్నాను స్లోగా నా లైఫ్ లో. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను మెనూ అనేది ముందు రోజు నైటే ప్రిపేర్ చేసేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్లో ఏంటి, లంచ్ ఏంటి, స్నాక్ ఏంటి, డిన్నర్ ఏంటి, ఈ 4 అయితే చాలా ఇంపార్టెంట్గా నేనైతే ముందు నైటే ఫిక్స్ అయిపోతాను అనమాట. సో దట్ నెక్స్ట్ రోజుకి మనం క్లియర్గా ఏం చేయాలి ఏంటి అని మనకు ఒక ఐడియా ఉంటుంది. నేను మిడ్ మార్నింగ్ స్నాక్గా ఫ్రూట్సే తీసుకుంటాను. అండ్ మధ్యలో ఆకలి వేసినా సరే ఫ్రూట్సే తింటాను అనమాట. ఈ రోజు అయితే నేను ప్రొమోగ్రనేట్ తీసుకున్నాను. మోక్షకి ఎలాగో ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ టైంలో నేను కొంచెంగా తినేస్తాను అనమాట. అండ్ ఈ రోజు లంచ్ వచ్చేసరికి దొండకాయ కర్రీ అండ్ ఉలవ చారు చేసుకున్నాను అనమాట. లంచ్లో ఒకటి వెజిటేబుల్ పక్కాగా ఉండాలి. సెకండ్ కర్రీ వచ్చేసి దాల్, చికెన్, పన్నీర్, టోఫు అండ్ ఇంకా ఏమైనా ఆమ్లెట్ కానీ ఏదో సంథింగ్ ఉండాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈ రోజు అయితే ఈ 2 తీసుకున్నాను. అండ్ వీటితో పాటు కర్డ్ తింటాను కొంచెం, అండ్ రసం కూడా ఒక ముద్ద అలా తింటాను అనమాట, అంతే. అండ్ లంచ్ కంప్లీట్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను ఈరోజు. రైస్ క్వాంటిటీ అయితే నాది ఇప్పుడు 1/2 ప్లేట్ రైస్, 1/2 ప్లేట్ కర్రీ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించాను. రైస్ క్వాంటిటీ తగ్గించి నేను ఇంకో కర్రీ యాడ్ చేసుకున్నాను, అంతే. దానివల్ల మనకి స్టమక్ ఫుల్ అయినట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొంచెం ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వెంటనే నిద్ర వచ్చేలాగా అనిపించదు అనమాట. నార్మల్గా అయితే మనకి తిన్న వెంటనే నిద్ర వస్తుంది కదా, ఆ ఫీలింగ్ ఉండదు. అండ్ దట్టు ఫస్ట్ డేనే కదా, అందుకేనేమో నాకు నిద్ర రాలేదు. ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాము స్టార్టింగ్ డేస్లో, అందుకని. అండ్ నేను 3:34 అయ్యేసరికి అయితే 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కంప్లీట్ చేసేసుకున్నాను. మోక్షిత అండ్ మహేష్ ఇద్దరు డీప్ స్లీప్లో ఉన్నారు. సో అందుకే నా వర్క్ నేను చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఈవినింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఏమైనా స్నాక్ తినాలనిపించింది. మ్యాంగోస్ ఉన్నాయి ఇంట్లో, సో మ్యాంగోస్తో ఏదైనా రెసిపీ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మ్యాంగోస్తో ఏ రెసిపీ చేసినా సరే నాకు చాలా ఇష్టం, బికాస్ ఐఎమ్ ఏ మ్యాంగో లవర్ గైస్. నా వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్నాక్ తింటాను అనమాట. యాక్చువల్లీ స్నాక్ వచ్చేసి 4-5 ఆ టైంలో తినేస్తే చాలా బెటర్. బట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి టైమింగ్స్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వవు. నేను 5-5:30కి ప్రిపేర్ చేసేసుకొని తినేస్తాను స్నాక్. ఏ స్నాక్ అయినా సరే 15 minutes to 30 minutes లోపు అయిపోయేలాగే నేను చూసుకుంటాను అనమాట. సింపుల్గా ఉన్నవే చేస్తాను. ఎక్కువ టైం అయినా సరే మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, అందుకని. సో ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మ్యాంగో నుంచి దాని పల్పంతా తీసేసుకుని రెడీగా ఉంచేసుకున్నాను. 1 స్పూన్ చియా సీడ్స్ వాటర్ లో సోక్ చేసుకోవాలి. 20 minutes సోక్ చేసుకున్నా సరిపోతుంది, కానీ నేనైతే 4 hours అలా సోక్ చేసుకున్నాను. ఫ్యూ స్పూన్స్ కర్డ్ కావాలి అండ్ కొంచెమే మిల్క్ తీసుకున్నాను నేను, ఎందుకంటే నాకు క్రీమీగా కావాలన్నమాట రెసిపీ, అందుకని చెప్పి నేను కొంచెమే తీసుకున్నాను. మీకు లిక్విడ్ టైప్ లో కావాలంటే ఎక్కువ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించినవన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి.
నేనైతే ఇందులో హనీ కానీ షుగర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. నాకు మ్యాంగో స్వీట్నెస్ సరిపోతుందని. మీకు స్వీట్ గా ఉండాలి అంటే హనీ ఆర్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రీమీగా ఉందో, నాకైతే భలే నచ్చేసింది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. బట్ దీనికి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయాలనిపించింది అనమాట. అవి ఏంటి అంటే ఫ్లాక్ సీడ్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ చియా సీడ్స్ సోక్ చేసుకున్నాను కదా, అవి కూడా నేను మిక్సీలో వేయలేదు, సారీ, ఇక్కడ డెకరేషన్ పర్పస్ కి యూజ్ చేశాను. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ కూడా వేసాను అనమాట. చూడండి బౌల్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఇప్పుడు. అండ్ హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా, బికాస్ టాపింగ్స్ మనం హెల్దీవి యూజ్ చేసాం కాబట్టి. మోక్షిత వాళ్ళు ఇంకా లేవలేదు కానీ నేనైతే ఇంకా ఆపుకోలేక తినేస్తున్నాను. వాళ్ళు లేచాక తిందాం అనుకున్నాను కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆపుకోలేము కదా మనల్ని మనం. సో అందుకే ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. ఒకప్పుడు బద్ధకంకి ఎవడు చేసుకుంటాడులే స్నాక్స్ అని చెప్పి బయట తెచ్చిన జంక్ ఫుడ్ తినేదాన్ని, మంచూరియా, పానీపూరి, చాట్ ఇలా. బట్ ఇప్పుడు ఏంటి అంటే నాకు నేను చేసుకొని తింటుండే నాకు ఆ సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది. యాక్చువల్లీ మ్యాగ్నా ఫుడ్స్కి వెళ్ళినప్పుడు మ్యాంగో లస్సీ ఆర్డర్ చేసుకొని తాగాం గైస్. అది చాలా బాగుంది కానీ నేను ఎక్కువ తినలేకపోయాను బికాస్ ఆఫ్ స్వీట్నెస్. బట్ ఇప్పుడు అదే నేను ప్రిపేర్ చేసుకొని తింటుండే నాకు సాటిస్ఫాక్షన్గా ఎంత తిన్నా పర్లేదు అనిపిస్తుంది. బికాస్ అందులో నేను షుగర్స్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి. ఈ టైంలో మోక్షిత నా పక్కన లేదు కాబట్టి స్లోగా నిదానంగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. అదే తను ఉంటే మాత్రం ఈ పాటికి నా మీద పడిపోయేదనమాట. నాకివ్వు అనుకొని. దానికి నేను ఏ స్నాక్ చేసినా సరే ఇష్టంగా తింటది. అందుకే నేను కూడా డిఫరెంట్ స్నాక్స్ చేయడానికి ఇష్టపడతా ఉంటాను. డిన్నర్ కి జొన్న రొట్టె సంథింగ్ ఏదో అంటారు గైస్, దీన్ని జోవర్ ఫ్లోర్ తో చేస్తారు. సో అదైతే ట్రై చేశాను నేను ఫర్ ది ఫస్ట్ టైం. కానీ నాకు రౌండ్ గా రాలేదు కానీ సాఫ్ట్ గా మంచిగా వచ్చాయి అనమాట. నేనేంటి చికెన్ గ్రేవీ కొంచెం ఉండిపోతే దాంతోని అండ్ దొండకాయ కర్రీతోని ఈ రోజు నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ రోజు అయితే వాటర్ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ తాగుతూ 3 లీటర్స్ అయితే కంప్లీట్ చేసేసాను. డే 1 అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా, హెల్దీగా, ఎనర్జెటిక్ గా అయితే అయ్యింది. చూసారు కదా గైస్ డే 1 ఎలా అయింది ఏంటి అనేసి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉందన్నమాట డే 1 ఇలా జరగడం వల్ల. మొత్తం అంతా హోమ్ మేడ్ ఫుడ్, దట్టు ఎక్సర్సైజెస్ చేయడం, వర్కౌట్ చేయడం వల్ల నా బాడీ ఇంకొంచెం యాక్టివ్గా అనిపించింది ఈరోజు. ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను మార్చ్ ఏప్రిల్లో వర్కౌట్స్ చేశాను. బట్ మే మంత్లో అయితే నాకు చాలా గ్యాప్ వచ్చిందనమాట, చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ జూన్లో స్టార్ట్ చేశాను కదా, బట్ నాకు ఎటువంటి లెగ్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఈరోజు అయితే ఏం రాలేదు. రేపు ఇంకొంచెం వర్కౌట్ పెంచడానికి ట్రై చేస్తాను. మా మోక్షిత నన్ను మాట్లాడనివ్వట్లేదు గైస్. సో సీ యూ గైస్ ఇన్ ది డే 2. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. సో సీ యూ గైస్ ఇన్ ది డే 2. Stay with heartful of love and mindful of peace. See you guys in the next video. Until then, bye guys.